ఆప్కాస్ ఉద్యోగస్తుల పెండింగ్ జీతాలు విడుదల చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ఏఐవైఎఫ్ నేతలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రనత్ నాగరాముడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ఆప్కాస్ ఉద్యోగస్తులతో కలిసి నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 నెలలుగా ఉద్యోగం చేస్తున్నటువంటి ఆప్కాస్ ఉద్యోగస్తుల సేవలను గమనించకుండా ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడం చాలా దారుణమని అన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలని వీరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తూ జీతాలు ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని వారు తెలిపారు. కావున ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం అనే ఆలోచన చేయకుండా తక్షణమే ఆప్కాస్ ఉద్యోగస్తుల పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని నెలల జీతాలు విడుదల చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. నంద్యాలలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఫరూక్ ఎంపీ స్పందించి జీతాలు విడుదల చేసేందుకు కృషి చేయాలని తెలిపారు. ఆప్కాస్ ఉద్యోగస్తుల జీతాలను తక్షణమే విడుదల చేయకపోతే ఉద్యోగస్తులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు విష్ణు, రవి, మధు, లోకేష్, పాములేటి జనార్దన్, ఆప్కాస్ ఉద్యోగస్తులు జక్కం రవి, మల్లేశ్వరి, పర్వీన్, హరికృష్ణ, ఇంద్రసేనారెడ్డి, వినోద్ కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆప్కాస్ ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేస్తున్న ఉద్యోగస్తులు 15 నెలలుగా జీతాలు తీసుకోకుండా వాళ్ళు ఎంతో సేవలు అందిస్తా ఉన్నారు. కానీ వారిని గుర్తించకుండా వాళ్ళ సమస్యలు కూడా పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం 15 నెలలు దాటిపోయినా కానీ వాళ్ళకి ఇంకా పెండింగ్ వేతనాలు చెల్లించడం అనేది చాలా సిగ్గుచేటు. తక్షణమే ప్రభుత్వం కూడా వాళ్ళ శ్రమని గుర్తించి వారి సమస్యలను గుర్తించి వాళ్ళ పెండింగ్ వేతనాలు వెంబడే చెల్లించాలి. అదే విధంగా ఏఎన్ఎంలని ఏ విధంగా అయితే పర్మనెంట్ చేశారో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ నర్సింగ్ ను కూడా పర్మనెంట్ చేయాలి. లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేస్తాం, మీ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రనత్ యాదవ్. హాస్పిటల్లో పనిచేస్తున్నాను నంద్యాలలో. నేను 15 నెలల నుంచి చేస్తున్నాను. నాకు 1 రూపాయి కూడా శాలరీ రాలేదు ఇప్పటి వరకు. మాకున్న ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకపోతే మా సామూహిక ఆత్మహత్యలు మేము చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాము. ఈ ఆత్మహత్యలకు అయితే ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. చూడండి, మీ ప్రభుత్వ ఆత్మహత్యలే అవుతాయి కానీ మా ఆత్మహత్యలు అయితే కావు. మాకు వెంటనే జీతాలు చెల్లించాలని మేము కోరుకుంటున్నాము. అడిగినాము, కలెక్టర్ని అడిగినాము, ఎమ్మెల్యేని, ఎంపీని, ప్రతి ఒక్కరిని అడిగినాము. వాళ్ళ రెస్పాండ్ ఏమంటే వచ్చినప్పుడు తీసుకోండి, మా చేతిలో ఏం లేదంటున్నారు. ఇప్పుడు ఎవరిని అడగాల మేము? ప్రభుత్వం వచ్చినాక ఎవరిని అడగాల? మేము ఎవరిని అడగాలో కూడా మాకు తెలియడం లేదు. మీరే కంపల్సరీగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కంపల్సరీగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ పరిధిలో పదవి నేను ఎందుకు అడుగుతానంటే మీ తోటి ఎంప్లాయీస్ వాళ్ళు కూడా నేను అనేది మరి ఈరోజు డిసిహెచ్ఓ గారు ఎందుకు రాలేదో నాకు తెలియదు. యాక్చువల్గా ఆయనకు ఇన్ఫార్మ్ కూడా చేశాం. మేము రేపు కంపల్సరీ కార్యక్రమానికి వస్తుంటే ఆయన డిసిహెచ్ఓ గారు అంటున్నారు నాకు పవర్స్ లేనటువంటి వ్యక్తిని అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను మీడియా సమూహంగా, పవర్స్ లేకుండా రాజీనామా చేయండి అంటే కాదు. ఇప్పుడు సూపరింటెండెంట్ మిమ్మల్ని మేము తక్కువ వేయడం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు గౌరవప్రదంగా మీరు లెటర్ చేశారు. మేము చెప్పేది మేము మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. మేమేమంటామంటే దీంట్లో 3 కేటగిరీలు ఉన్నాయి. ప్రైవేట్, దీంట్లో మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్ ఉంది,